బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీల సమస్యల పరిష్కారానికి నిర్వహించే బీసీల సమరభేరిలో జిల్లా నుండి బీసీలందరూ ఐక్యంగా తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీడీసీ చైర్మన్ చిద్రుప్ప ప్రభుగౌడ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మల్లికార్జునగౌడ్, శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, సుధాకర్ గౌడ్, వెంకటేష్ గుప్తా, విజయ్ కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. బీసీల ఐక్యత బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రభన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రభన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ కార్యాలయం సంగారెడ్డి నుండి ఈరోజు బీసీల సమరభేరి కార్యక్రమం హైదరాబాద్లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి బీసీ సమరభేరికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, బీసీ ఉద్యోగస్తులు, బీసీ విద్యార్థులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ సంక్షేమం సంఘం నుండి ఏదైతే ఏర్పాటు చేశారో రవీంద్ర భారతిలో ఆ బీసీ సమరభేరికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ నాయకులకు, బీసీ సంఘాలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. స్వతంత్రం వచ్చేటి నుంచి కూడా బీసీల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడా బీసీలు ఆశించినంత వరకు రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అన్నిట్లో వెనుకబడిపోతున్న సంగతి ఎలా ఒక్కసారి బీసీలంతా తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆర్ కృష్ణయ్య నాయకత్వం మరి దాదాపు 35-40 ఏళ్ళ నుంచి కూడా బీసీ ఉద్యమ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బీసీలో ఇక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టు బీసీల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉన్నా ఇలా 50% దాటి 60%లో పడ్డా కానీ బీసీల రిజర్వేషన్లు పెరుగుతలేవు, బీసీల వాటా పెరుగుతలేదు. బీసీ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం కూడా ఎన్నో హాస్టళ్ళు, ఎన్నో విద్యా సంస్థలు పెంచాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉన్నది మర్చిపోయి మరి గత ప్రభుత్వాలు కూడా బీసీలను పట్టించుకోకుండా గతంలో స్థానిక ఎన్నికలు కానీ, అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ బీసీలకు చట్టసభల్లో సరి అయిన న్యాయం జరుగుతలేదన్న ఒక ఆలోచనతోటి మరి బీసీ సంఘాలన్నీ ఏకమై కూడా ఉద్యమాలు చేయడం ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులగణన ఏర్పాటు చేసి మరి ప్రారంభించి బీసీల సంఖ్యని ప్రభుత్వానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసిన దాన్ని చిత్తశుద్ధితో ఎక్కడ అక్రమాలు జరగకుండా, ఎక్కడ కూడా మిస్సింగ్ కాకుండా బీసీల కులగణన చేపట్టాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపు జరిగే బీసీల సమావేశానికి మరి రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ సమరభేరికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. మన ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అందరం కలిసి భారీ ఎత్తున పోయి సభను విజయవంతం చేసి మనకు రావాల్సిన రిజర్వేషన్లు మనకు వచ్చినంత వరకు మనం పోరాటము ఆపకుండా చేయాలని బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్ని కుల వర్గాలకు కూడా
ఇలా ఎన్నో కులాలు మన బీసీలలో ఉన్నాయి. అన్ని కులాల వర్గాల వారు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి బీసీ సోదరులకి, ఇదేవిధంగా జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా సంగారెడ్డి జిల్లా వెంకటేశం గారికి, బీసీ జిల్లా యువజన నాయకుడు సుధాకర్ గౌడ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, వెంకటేశం గారికి, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి మన వినయ్ గారికి, అందరి కూడా పేరు పేరున, మరి కృష్ణన్న గారు కొద్దిగా పని ఉండి రాలేకపోయినరు. ఇంకా చాలామంది కూడా పెద్దలు ఈరోజు స్థానికంగా లేకపోవడం వల్ల ఈ సమావేశానికి రాలేకపోయారు. మరి కృష్ణన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ సమావేశానికి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి బీసీ కులాల, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి. 5 నవంబర్ నాడు ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి హైదరాబాదులో జరపడం జరుగుతుంది. ఈ టైం ప్రకారం అందరూ కూడా మరి క్రమశిక్షణతో వచ్చి, మరి అధిక వేగంగా రాకుండా నిదానంగా జాగ్రత్తగా వచ్చి బీసీ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్షుడు బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్. రేపు 25 నాడు జరిగే బీసీల సమరభేరికి, ఆర్ కృష్ణన్న నాయకత్వంలో జరిగే బీసీ సమరభేరికి అందరు బీసీ సోదరులు సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని మనకు రావాల్సిన వాటాను 50% వాటాను మనం సాధించుకోవడానికి ఇది ఒక వేదికగా మనం ఉపయోగించుకోవాలని చెప్తూ అందరు రావాలని మరొకసారి కోరుకుంటూ, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ, ప్రభన్న గారికి, వెంకటేశం గారికి, సుధాకర్ గౌడ్ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిత్రులందరికీ, పాత్రికేయులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం అధిక సంఖ్యలో తరలి వెళ్ళాలని మరొకసారి కోరుకుంటున్నాను.